ఈరోజు మీకు నేను మా ఇంట్లో రెగ్యులర్‌గా చేసే చికెన్ గ్రేవీ కర్రీ చూపిస్తాను. అందరూ చేసుకునే చికెన్ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు కదా! నేనెలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే నేను చికెన్, మటన్ ఇలా ఏది చేసినా సరే దాన్ని ముందుగా మ్యారినేట్ చేసి పెడతాను. అందులో అల్లం, పసుపు, కారం, ఉప్పు, పెరుగు, చికెన్‌కి సరిపడంత అన్నీ కూడా వేసుకొని మంచిగా మ్యారినేట్ అయ్యేలాగా పక్కకు పెట్టేసి, ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో చికెన్‌కి సరిపడేంత ఆయిల్ వేసుకొని అందులోనే హోల్ గరం మసాలా, వెల్లిపాయలు ఒక 4, 5 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దంచి వేసుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై అయినాక అందులోకి చికెను, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని చికెన్ బాగా ఉడికించుకొని అందులో ఉన్న వాటర్ వచ్చి బయటికి మళ్ళీ ఎగిరిపోయేంత వరకు ఉంచుకొని అప్పుడు లెమన్ పిండుకొని మనకు గ్రేవీకి సరిపడేంత వాటర్ వేసేసుకొని సిమ్లో గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు గ్రేవీ లాగా వచ్చేంత వరకు ఉడికించుకొని ఫైనల్గా కొంచెం మసాలా, కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.